నిన్నటి రోజు సోదరులు నాయకులు టీఆర్ఎస్ నాయకులు మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. గజ్జల కాంతమని ఒక దళిత నాయకుడు తనను పట్టుకొని ఇష్టానుసారమైనటువంటి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మనము మన వాదము దళిత వాదము, మనం దళితుల పక్షం ఉండవలసిన సొంటలము. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, నిజమే దళితులు ఐక్యత ఉండాలని చెప్పి గజ్జల కాంతం విషయము మీకేమన్నా తెలుసా? ఆయన 82 నుంచి బీఎస్పీలో మేము అందరం కలిసి పనిచేసినాం. ఒక ఉద్యమ నాయకుడు ఆ రీతిలో ఉంటున్నటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని మరి మీరు మాట్లాడడం అనేది సరియైంది కాదని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోతే గజ్జల కాంతము కేటీఆర్ గారిని తిట్టిండు. మరి కేటీఆర్ గారిని తిడితే వెలుమలు ఏం చేస్తుండా? వెలుమలు ఎందుకు తిడతలేరని నేను ప్రశ్నిస్తున్నా. కోట్లాది కోట్ల టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టికెట్లు కొట్టోళ్ళు, బస్ టికెట్లు కొట్టోళ్ళు, ఇలా లెక్చర్ కార్మికులు వేల కోట్ల రూపాయలు సంపాదించింటాయా? వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? దళితులమే మనం మాట్లాడవద్దు అని చెప్పినాము. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు దాన్ని పునర్విమర్శ చేసుకోవాలి. నువ్వు కేటీఆర్ తిట్టిండు, ఒక దొర తిట్టినాయా? దాన్ని ఎదుర్కొందాం. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాము. టీఆర్ఎస్లో ఉంటున్న ఒక పరిస్థితిలో ఉంటున్న సొంటలను మేము విమర్శించడం కాదు, మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం సమస్యలు అంటుండి. మనం విమర్శించుకోవాలి. విమర్శ ఆత్మవిమర్శ సద్విమర్శగా చూసుకోవాలి. మనం దళితవాదం అనేది మీకు గుర్తు చేస్తున్నాము. ఏదైతే దళితులను కొట్టిందని చెప్పి దళితులందరూ నేరణ ఇష్యూలో కొడితే ఆ ఇష్యూలో మరి దేశవ్యాప్తంగా సంచారమైంది. అందులో గజ్జల కాంతం కూడా మరి ఆ ఇష్యూను మీనా కుమార్ దగ్గర తీసుకెళ్ళి మరి అక్కడ తీసుకొచ్చి సిరిసిలకు తీసుకొచ్చే పరిస్థితి చేసిన గజ్జల కాంతము చాలా ఉద్యమ నాయకుడు. బీఎస్పీ నుంచి మేము చూస్తుంటున్నాము. మరి అట్లాంటి వ్యక్తి మరి ఒక ఫంక్షన్ పోయి రాంగా టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ కేటీఆర్ గారు ఆయనను డంకండా వేసి చిత్రహింసలకు గురి చేసినటువంటి మరి ఆ ప్రభుత్వం ఒక దళితుని పట్టుకొని అంత ఘోరమైనటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చేసిండు. మరి ఆ పరిస్థితిలో మరి ఎవరు ఖండించలేదే, మరి దురచేస్తున్నది ఎవరు మాట్లాడలేదే. పోతే ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ ముఖ్యమంత్రి అని చెప్తుండ్రు మీ 6 గ్యారెంటీలు అంటే కదా. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని గ్యారెంటీలను మరి అమలు చేశారు? చేతపత్రం లేండి. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారా? దళితులు ముఖ్యమంత్రి అన్నారు, నెరవేర్చిందా? మరి దళితులకు అనేక రకాల సప్లా నిధులు అన్నారు, అది నెరవేర్చిందా? ఇంటికో ఉద్యోగం అనేది నెరవేర్చిందా? ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసుకుంటూ అన్ని రకాలుగా ఒక్కొక్కటి సర్దేసుకుని వస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ మరొక ముఖ్యమంత్రిని పట్టుకొని మధు ఇది నీ విధానం కరెక్ట్ కాదు అని చెప్తుంటాడు. ఎందుకంటే కాంతంను పట్టుకొని నువ్వు మొగోడమైతే రుజువు చేసుకో అంటున్నావు. అది తప్పు. అది రుజువు చేసుకుంటే దానికి వేరే అర్థం వస్తుంది. ఆ అర్థం నేను ఇప్పటివరకు నీకు ఆ మాట్లాడే తీరును మార్చుకో. ఇవరకు కూడా చెప్పినాము, నువ్వు అవసరమైతే నువ్వు రుజువు చేసుకోమని, నువ్వు మొగోడమైతే అనేటువంటి ఒక పదం ఏదైతే ఉందో అది మార్చుకోమని చెప్తుంటున్నాము. రెండో విషయం పోతే మనం దళితులము. ఇవాళ సిరిసిల్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న కాలంలో ఇవాళ దళితుల భూములను సిరిసిల్లలో మాలామాదిగలై 200 ఎకరాల భూములు ఆయకట్టు మీద ₹1 ఇవ్వలేదా? దాని మీద మాట్లాడతలేవు. ఇవాళ మండపల్లిలో తీసుకున్న అసలు భూములు 100 ఎకరాల భూములు దళితులే తీసుకున్నారా? ₹1 ఇవ్వలేదు. దళితులకు ఏం డెవలప్ చేసిందా? ఇంకా ప్రపంచ దేశాలను అభివృద్ధి చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇదేనా దళితుల భూములు తీసుకొని? సిరిసిల్ల టౌన్లో సంజీవయ్య నగర్లో కాలనీలో మరి నీళ్ళు వచ్చి పోతుంటే ఒక కంచెలను చనిపోతే 5 ఏళ్ళు ఫిలాప్ చేయలేదయ్యా. అట్లనే అర్బన్ బ్యాంకులు కూడా ఫిలాప్ చేయలేదు 5 ఏళ్ళు. ఇదేనా దళితుల అభివృద్ధిని? మరి అదే రీతిగా పోతే ఇదే కేకే మహేందర్ రెడ్డి కలెక్టరు వచ్చి ఆ ఇళ్ళ చుట్టూ తిరిగి నడుమంట నీళ్ళలో తీసుకొచ్చిందని ప్రజలు గుర్తిస్తారయ్యా. స్థానిక ఎమ్మెల్యే గుర్తించలేదా? మరి ఎందుకు రాలేదు? ఎందుకు పరామర్శించలేదయ్యా? కేటీఆర్ గారు రావాల్సిందే కదా, మరి రాలేదు. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద పోతే ఏదైతే జరుగుతుందో మరి రాష్ట్రంలో పోర్ట్ ట్రాఫిక్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా విషయాలు జరుగుతుంటున్నాయి. ఆ విషయాల్లో జరుగుతున్న పట్టుకొని ట్రాపింగ్ చేసినామంటే కేటీఆర్ అంటాడు భార్య ఫోన్ కూడా ట్రాప్ అయింది, నా భార్యని ట్రాప్ చేస్తే ఫోన్ అంటాడు. ఎంత సిగ్గుకరమైన మాటలే అవి.
భార్య ఫోన్ డ్రాప్ చేస్తున్నట్టే భార్య మీద కూడా నమ్మకం లేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణ అసొంటిలో ప్రపంచ దేశాలు ఎదుగుతుండు, ప్రపంచ దేశాలు అంటుండ్రు, ప్రపంచ దేశాలు ముక్కు మీద వేసుకుంటుంది. కాబట్టి మేము చెప్తుంటున్నాం, ప్రపంచ దేశాలు ఎంత దోచుకున్నారు. పోతే మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాం, మీకు ధైర్యం ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రెండో విషయం లేదంటే మీ ప్రజాకోర్టు పెడతాం. సిరిసిల్లలో ఎన్ని దళితుల భూములు పోయినాయి, వాటికి ఎందుకు నిర్వాసన జరగలేదు. కాబట్టి ఇవన్నింటినీ కూడా మీరు రావాలి. దళితుల భూములు ఎంతెంత జరిగినాయి, ఏం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చట్టాలను కొలుగు వచ్చి ఏదైతే ఉంటున్నటువంటి సబ్లా నిధులను మాయం చేశారా, భాగీరథ పెట్టారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు పీకినాయా, ఎక్కడ కూడా దళితుల అభివృద్ధి లేదు, ఇంటికొక ఉద్యోగం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఏదైతే నష్టపోయారో చాలా దెబ్బలు పడ్డారు. ఉష్కను స్మగ్లింగ్ చేశారు. ఇలా పేదలకు దొరకలేదు అంటే ఆ ఉష్క మీరు చేయబట్టే, మీ గవర్నమెంట్ చేయబట్టే జరిగింది. పోతే ముఖ్యంగా మేము చెప్తుంటున్నాం, ఏదైతే గజ్జల కాంతము దమ్ముంటే సిరిసిల్లకు రా, మేము కొడతాము అని అన్నారు కదా. గజ్జల కాంతం వస్తాడు, మీరు దన్నాలి, మనం దన్నుకుంటాం. ఇద్దరు దన్నుకుంటే 10 ఎకరాలు నీకు వస్తుందో నాకు వస్తుందో చూద్దాం. మనమేనా తన్నుకునేది? వస్తాడు, డెఫినెట్ ప్రెస్ మీట్ పెడతాడు, మీరు రాండి, మీరు తన్నాలి. మీ తెలివి వచ్చిందా, మీ ఆటకు వచ్చిందా? తిట్టింది వెలువలని తిట్టిండు, వెలువలేందుకు మాట్లాడతలేరు. ఈయన లక్షల కోట్లు సంపాదించిన వెలువలు కారుకు చెప్పులేనట్టు బెంజి కార్లు తిరుగుతున్న సొంటోళ్ళు, వాళ్ళు ఎందుకు పెడతలేరు? ఈయన కొండూరు రవీంద్రరావు టీఆర్ఎస్ ఫండ్స్ మీద కోట్ల రూపాయలు తీసుకున్నాడు, ఎందుకు ప్రెస్ మీట్ పెడతలేడు? రాష్ట్రంలో ఉంటుడు కదా, ఎందుకు మనకు గ్రహించలేదు? నీకు ఎన్ని ఎకరాలు వచ్చింది? కొడతావా సుభాష్? బాలయ్య గారు కొడతారా? మధు మీరు కొట్టారే, ఇదే అనుకోవాలి. మనం చూద్దాం. గజ్జల కాంతం వస్తారు కాబట్టి మీకు హెచ్చరిస్తున్నాం. డెఫినెట్గా మీ పాత మీరు మార్చుకోండి. మీ తెలివి వస్తే, మీ వ్యవస్థ అయితే చెప్పాలి. ఏదైతే ఉందో దళిత హక్కుల విషయం కొట్లాడాలి, మేము దాన్ని అంగీకరిస్తాం. ఎన్నడైనా మాట్లాడిరా నేరాల ఇష్యూ మీద? ఎంతమందిని చంపినా దళితులను? దళితుల మీద దాడి జరిగిందంటే టీఆర్ఎస్ అది స్టార్ట్ అయిందాయా? కాబట్టి మీకు మేము చెప్తుంటున్నాము సోదరుగానే, నేను మీకంటే వయసులో పెద్దోడిని చెప్తుంటున్నాను. ఇట్లాంటి మాటలు మీరు వెనుకకు తీసుకోకపోతే మంచిగా ఉండేది. గజ్జల కాంతాన్ని పిలుస్తాము. మరి కేటీఆర్ ఏం డెవలప్ చేసిండో తెలిసిరా, ఇవన్నిటి మీద విచారణ జరిపిద్దాం. 5 ఏళ్ళు పాలనలో ఎంత నష్టం జరిగింది దళితులకు. కనీసం కమిషనర్ చనిపోతే 5 ఏళ్ళు వెళ్ళదయా. అర్బన్ మేరకు డైరెక్టరు ఎస్సీ పోస్టులు ఫిలాప్ చేసింది ఎంత నేరమే, ఫిలాప్ చేయకుండా ఇంకెన్నున్నాయి చెప్పు. ఇట్లా తిప్పుకుంటూ పోతే అన్నిట్లలో కూడా ఉంటాయి. మేము చేతపత్రం ఇస్తాం. దీని మీద మేము చేతపత్రం ఇచ్చి ప్రజాకోర్టు పెడతాము. నేను ప్రజాకోర్టులో మాత్రము తప్పకుండా ప్రజలందరూ ఉంటారు. మరి ఆయకట్టు కింద భూములు పోయినాయి, మండపల్లిలో భూములు పోయినాయి, వారికి నిర్దోషమైనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములు, ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన భూములను మీరు దళితులే గుంజుకున్నారే, మీరు ఇస్తారని చెప్పి పోతే మీ పక్క కూర్చున్నటువంటి రాజిరెడ్డి ఉన్నాడు. ఏది పాతూరు రాజిరెడ్డి, చంద్రపేట, సంజీవయ్య నగర్ ఎస్సీలకు ఇచ్చిన భూములు మషణ పట్టుక భూములు కబ్జా చేసుకొని అమ్ముకున్నాయా, ఈ పక్క కూర్చున్నాడు. అదే మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళిత క్రైస్తవులకు కలెక్టర్ దగ్గర ఇచ్చిన సమాధానం మీద మీరు తెలంగాణ భవన్ కట్టుకున్నారు. దీని మీద విచారణ చేస్తారా? దమ్ముందా? రాని చూద్దాం, ప్రజలను కూర్చొని పెడదాం. దళితుల సమాధానం మీద మీరు టీఆర్ఎస్ భవన్ కట్టుకున్నారు. ఇది ఆర్మీ డెవలప్, ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఈయన దాని మీద మీకు దమ్ముందా? నిదాన నిర్ధారణ కత్తరా? ఒక రిటర్న్ జరుగుతుందో ప్రజెంట్ జరుగుతుందో విచారణ జరిపిద్దాం. దళితుల హక్కులను ఎంతవరకు మరి మోసం చేసిర్రో. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మీరు మానుకోకపోతే మంచిగా ఉండదు. దళితులనే కొట్లాడు, దళితులకు మరి వ్యతిరేకంగా కొట్లాడితే మాత్రం సమాజం దళితులు ఎవరు చూస్తారు తిరగనియరు. వింటున్నావా? ఏదైనా కానీ కూడా ఇది మంచి నిర్ణయం కాదు. ఇట్లాంటివి చేసుకోవచ్చు. గజ్జల కాంతం అటువంటి వ్యక్తి చాలా పెద్ద లీడరు. ఆయన రాష్ట్ర దళితుల హక్కుల మీద కొట్లాడతాడు. కానీ నువ్వు దళితులు పెట్టుకున్న వాళ్ళు ఏది ఉన్నా కానీ కూడా వాళ్ళు మాట్లాడాలి. మనం నేర్చుకున్నట్టు కుక్కకు బొక్కెత్తగలిగినట్టు నువ్వు వాళ్ళని చెప్పేస్తే మీకు దమ్ము లేదు, మేము దంతము సిరిసిల్ల కత్త అంటే మీరందరు దంతరో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. గజ్జల కాంతం వస్తాడు, మీరు ఖచ్చితంగా అన్నాలి. మీరు అప్పుడు తెలుస్తుంది మీ సత్తా ఎంతో చూపించుకోండి. అప్పుడు దంతగా ఎంతమంది కొడతారు. మేమందరం కూడా మేమేం గాజులు పెట్టుకోలేరు. ఇట్లాంటి మాటలు మాట్లాడి దళిత హక్కులను ఉద్యమాలను నాయడం చేసేటువంటి ఒక పరిస్థితి మీరు ఆలోచించకండి సోదరులారా. ఇది మంచిది కాదు. వింటడం ఇంతకుముందు కూడా చూసినా ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా కానీ మనం ప్రెస్ మీట్ పెట్టుకొని మనల్ని మనం తిట్టుకోవద్దు అని చెప్పిన నేను. మళ్ళీ కూడా మీరు అదే పరిస్థితి కత్తున్నప్పుడు ఇది మంచిది కాదు. కాబట్టి
నేను చెప్తుంటున్నాం, ఏదైతే ఉంటున్నావు ముఖ్యమంత్రి కానీ విమర్శించుడు కానీ ఇక్కడ లోకల్ ఉంటున్నటువంటి మహేందర్ రెడ్డిని కానీ మీకు ఏమొచ్చిందో చెప్పండి. మహేందర్ రెడ్డి 100 ఎకరాల భూమి అమ్ముకున్నాడు తెలంగాణ ఉద్యమాలు. నీ తోటగా జిల్లా అధ్యక్షుడు 30 అన్ని ఆన్లైన్గా చెప్తే అన్ని కూడా ఉన్నాయి మా దగ్గర రికార్డు. 30 ఎకరాలు కబ్జా పెట్టిండు తోటగా మీ జిల్లా అధ్యక్షుడు. ఇక జిల్లా అధ్యక్షుడు మీరు జిల్లా కోసం కొట్లాడితే జిల్లా అద్దన్నసంటాడు ఎస్పీ కలెక్టర్ అయితే మంచిగా కూర్చున్నాడు. మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నావా? నిండినేమో మల్లేసన్న వాళ్ళందరూ పోతారు, నువ్వు ఎస్పీ దగ్గర పోయి కూర్చున్నావు. వీళ్ళు ఎవరి త్యాగమే? మీరు జిల్లా కోసం కొట్లాడితే కోర్టు చుట్టూ మా బతుకైంది. నువ్వు ఎకరాల కమల కబ్జా చేసుకుంటున్నావు, జిల్లాలో అద్దన్నసంటి వ్యక్తివి. కాబట్టి ఇవన్నింటి మీద మేము విచారణ జరిపిస్తాం. ఏదైతే దళితులకు ఎక్కడెక్కడ కూలిపోయినా అన్నింటి మీద విచారణ జరిపిస్తాము. దళితులకు న్యాయం చేసేంత వరకు ఉంటాము. కాబట్టి గజ్జల కాంతం వస్తాడు, అప్పుడు మీరు మీ సత్తాను చూపించాలని చెప్పి మీకు నేను ఈ పత్రిక ప్రకటనగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.